స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్నది. మనసున్న వ్యక్తిగా ప్రజల కోసం తప్పించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విద్యకి, ఆరోగ్యానికి, అదేవిధంగా నవరత్నాలు తీసుకుని వచ్చి పేదవాళ్ళ అకౌంట్లంతా కూడా డబ్బు వేసి దేశ చరిత్రలోనే ఒక చరిత్రకారుడుగా నిలిచిపోయారు. వారు 17 మెడికల్ కాలేజీలను తీసుకొని రావటం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ పరం చేస్తే పేదవారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ప్రతి గ్రామాల్లో కూడా డాక్టర్లు అయితే డాక్టర్ వృత్తి అయితేనే భగవంతుని వృత్తిగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశయాల మేరకు వారి తండ్రి ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు విద్య పైన, హెల్త్ పైన, అదేవిధంగా పేదవాళ్ళ యొక్క బాగోగులను చూసి నవరత్నాలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా తీసుకొని వచ్చి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి 6 మెడికల్ కాలేజీలు కూడా రన్ అవుతున్నది. మరి 11 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు కూడా బిల్డింగ్స్ కూడా పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది. పులివెందుల దగ్గర నుంచి అన్నీ కూడా. మరి ఎందుకో చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ప్రైవేట్ పరంగా చేయాలి, అతను ఏ రోజు కూడా గవర్నమెంట్ పరంగా ఏ వస్తువు కూడా ఏ స్కీములు కూడా తీసుకొని రాలా. రోడ్లు ప్రైవేట్ పరమే, ప్రాజెక్టులు ప్రైవేట్ పరమే, విద్యా ప్రైవేట్ పరమే, హెల్త్ ప్రైవేట్ పరంగా తీసుకుని వచ్చి ప్రజల్ని అంటే నడ్డి విడుస్తూ ఉన్నాడు. ప్రజలకు చేసినటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టాడు. వెన్నుపోటు అనే చరిత్రకారుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. ఈ మెడికల్ కాలేజీల కోసం జగనన్న తప్పించాడు. ఆయన బిడ్డలు రేపు మెడికల్ కాలేజ్ చదవాలనే ఆశతో ఆయన పని చేయాల. పేదవాడు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు కావాలనే దృక్పథంతోనే ఆయన 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. 17 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకొని వచ్చారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పేద వర్గానికి సంబంధించిన అక్కడ జగనన్న కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ చూడపోతే చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ, కుల వ్యవస్థ చూసి కేవలం పేదవాళ్ళందరూ కూలి వాళ్ళగా ఉండాలి, పేదవాళ్ళు కూలి చేసుకుంటేనే ఈ యొక్క పెత్తందారులు బాగుంటారనే దృక్పథంతోనే ఆ పనులు చేశాడు. మేధావులైనటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా కూడా, ఎందుకంటే వాళ్ళు లబ్ధి పొందుతారు చంద్రబాబు గారి నుంచి, ఆ లబ్ధి పొందినటువంటి ఎల్లో మీడియా కూడా ఈ ప్రైవేట్ పరం చేసేదాన్ని పీపీపీ అని పెట్టి దీన్ని ప్రజలకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తుండరు. దీనికోసం 1 కోటి సంతకాలు జగనన్న ఆదేశాల మేరకు 1 కోటి సంతకాలు కాదు 1,50,00,000 సంతకాలు కూడా వాలంటరీగా రావడం జరిగింది. కులము, మతము, పార్టీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటు వేసిన వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇది సక్సెస్ఫుల్గా అయింది. జగనన్న యొక్క యజ్ఞం పూర్తి యజ్ఞం సఫలీకృతం అవుతుండదు. దీన్ని ఖచ్చితంగా చంద్రబాబుకి మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు వెన్నుపోటు పొడుస్తావు. ఈ ప్రైవేట్ కాలేజీల ఉద్యమాన్ని తీసేసి ప్రభుత్వ కాలేజీలుగా చేసి పేదవాళ్ళకు ఉపయోగపడాల్సిందిగా చంద్రబాబును కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసినట్లయితే పేద విద్యార్థులకు జగనన్న తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ప్రైవేటీకరణ చేయడానికి స్టార్ట్ చేస్తామని చెప్పినారు. జగనన్న బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి పేద బిడ్డలు చదువుకొని బాగు రావాలా, కరోనా టైంలో కూడా డాక్టర్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడగలిగినాము, అలాంటిది బిడ్డలు మంచిగా చదువుకుంటే వాళ్ళకి అంతంత ఫీజులు కట్టలేకుండా చదువు భారం అయిపోతుంది అని చాలా గొప్ప నిర్ణయం తీసుకున్న జగనన్న గారు ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా మా కాన్స్టిట్యుయెన్సీలో నుంచి కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి అందరూ బాగా ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. అదేలాగా ఈరోజు అందరము జగనన్న సమక్షంలో ఈ 1 కోటి సంతకాలని హైకమాండ్కి అందించాలని ఇక్కడ అందరూ వచ్చినారు. 1 కోటి సంతకాల సేకరణ అంటే మెడికల్ కాలేజీల పైన, హాస్పిటల్ పైన చాలా బ్రహ్మాండంగా, అంటే అందరికి అవసరం కాబట్టి మెడికల్ కాలేజీలు పేదవారికి, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగకరం కాబట్టి ఇది చాలా స్పందన. విలేజ్లకు వెళ్తే మేము చదువురాని అవ్వాతాతలు కూడా మేము ఎలాగ పెట్టాలమ్మా, మాకు చదువు రాదు కదా అని చెప్పేస్తే మేమంతా కూడా ఫింగర్స్ ప్రింట్ తీసుకొని మేము సంతకాలు చేయించుకోవడం జరిగింది. అంటే ఎంత అవేర్నెస్ వచ్చింది, అవ్వాతాతలు కూడా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో మా పిల్లలు, మా మనవరాళ్ళకి
ప్రజలకు అందరికి కూడా ఇది ఒక ఉపయోగకరం. భవిష్యత్తు భావి తరాల వారికి అందరికి కూడా దీన్ని సాధించుకున్నామంటే న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు ఎప్పుడు చేయని ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి చేతి ఈరోజు జగనన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడము, దీన్ని పూర్తి చేయకపోవడం చంద్రబాబు నాయుడు ఒక కుట్రలో భాగం. ఎందుకంటే ఇవన్నీ పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుందని ఒక కుట్రతో పేద ప్రజలందరినీ కూడా ఈరోజు వంతుతో ఈరోజు అంతా కూడా వంతబాడుతున్నాడు. కాబట్టి ఇవి సాధించుకునేంత వరకు మేమంతా కూడా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కోటి సంతకాలు అనేవి పూర్తిగా ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమం. అది ఆనాడు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే ప్రజల ఆరోగ్యం అన్నది అత్యంత ప్రధానమైనదిగా అతను భావించి ప్రభుత్వ ప్రయారిటీస్లో ప్రథమ స్థానం ఆరోగ్యానికి ఇచ్చినటువంటి సందర్భం. ఆరోగ్యం, అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం 3 ప్రధాన అంశాలుగా ఆనాడు తీసుకొని అత్యంత ప్రాధాన్యత వైద్యానికి ఇవ్వడం జరిగింది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మనం ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం వలన మరి చక్కగా ప్రజలకి కొంత రక్షణ కలిగింది. అటువంటిది ప్రభుత్వ పరంగా ఉన్నదాన్ని ప్రైవేటు పరంగా చేసే ఆలోచనని పూర్తిగా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలందరూ తరలి వచ్చి ఈ కోటి సంతకాల్లో భాగస్వాములు అవ్వడం జరిగింది. చివరికి తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంతకాలు పెట్టి మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అన్నట్టుగా చాలా సునాయాసంగా ఈ కోటి సంతకాలను సేకరణ చేయగలిగాం. ప్రజల పూర్తి సంపూర్ణమైనటువంటి అనుమతి ఇటు మీద ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉంది కదా అని అహంకారంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఒక 500 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, వీటిని ఒక ఆధునిక వైద్య దేవాలయాలు తీర్చిదిద్ది ప్రజలకి పూర్తిగా ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రభుత్వమే ప్రజా వైద్యాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజ్ ప్రాంగణ హాస్పిటల్ని తీసుకొస్తే కేవలం విద్యని వైద్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల ఉద్యమ రూపంలో ముందుకు వచ్చిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు కలిసి ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని చేదరించుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమంలో 1 కోటికి పైగా సంతకాలు చేసి దీన్ని విజయవంతం చేయడం జరిగింది. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఒక ఫార్మెట్లో ఎందుకు మీరు సంతకం పెడుతున్నారు, కోటి సంతకాల సేకరణ ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం అయితే పీపీపీ విధానాలు అయితే ప్రజారోగ్యానికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడుస్తున్నారు అనేది వివరంగా ప్రజలకు వివరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేపట్టిన ఈ ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా దీని మీద స్పందించారు. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం మేలు చేశారనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైంది. కాబట్టి తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ఈరోజు కోటి సంతకాల ఉద్యమదాలుగా ఊపు చూస్తున్నాం. ఇదేంటంటే మేము 1 కోటి సంతకాలు దీంతో వెళ్ళినప్పుడు 1,50,00,000 పైబడే సంతకాలు సేకరించినటువంటిది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు ఇవన్నీ కూడా కుళ్ళు ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వానికి పరాకాష్ఠగా ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పేదవాళ్ళకి అంకితం చేస్తేనే తప్ప లేకపోతే కోకటి వేలతో కూటమి ప్రభుత్వాన్ని పీకాలనే ఉద్దేశం అన్ని వర్గాలు ఎదురు చూస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని మాత్రం మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. నా పేరు రేగిడి లక్ష్మణరావు. నేను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మీడియా ప్యానలిస్టు, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఈ రోజున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 1 కోటి సంతకాలు ప్రభుత్వ కాలేజీలు అనేది ప్రభుత్వమే నిర్వహించాలి తప్ప ప్రైవేటీకరణ చేయకూడదనే ఒక ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ రోజున ప్రతి గడపకి మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు వెళ్ళి మరి ప్రతి గడపకి టచ్ చేసి వివరించారు. ప్రభుత్వ ఆధీనంలో
మరి ఈ యొక్క ప్రభుత్వ వైద్యం ఉంటే ఏ రకంగా మన బడుగు బలహీన వర్గాల పిల్లలు ఒక డాక్టర్లుగా తయారవుతారు అనేది వివరించడం జరిగింది. వాళ్ళు కూడా మరి మద్దతు పలికారు. ఈ రోజున 1 కోటి మంది సంతకాలు పెట్టి తన మద్దతు ప్రజలు తెలియపరచడం అంటే మామూలు విషయం కాదు. మనం విజనర్ అని చెప్పుకోవడం అంటే మనకేదో 40 సంవత్సరాల అనుభవం ఉంది, మేము రాజకీయం చేస్తూ ఉన్నాం, విజనర్గా చెప్పుకోవడం కాదండి. విజనర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రాబోయే తరానికి రాబోయే రోజుల్లో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన తర్వాత 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో మరి కార్యక్రమ పనుల దశల్లో ఉంటే వాటిని కూడా మరి మేము కట్టలేము, మా వల్ల కాదని చెప్పి దాన్ని పీపీపీ విధానంలో ప్రైవేటు పరానికి మేము అప్పచెప్పమని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం సిగ్గుసేటు. అయ్యా, ఈ రోజున మీరు ప్రతి మంగళవారం కూడా మరి 4,000-5,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడానికి వెళ్తూ ఉన్నారే. మరి ఈ మంగళవారంలో మీరు తీసుకున్న 5,000 అప్పుల్లో మరి మొత్తం ఈ యొక్క 10 మెడికల్ కాలేజీలు కూడా కట్టే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు ఎందుకని వదిలేసి ప్రజలకే అందించే విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాల్సిన మీ గవర్నమెంట్ ఈ రోజున ఎందుకు ప్రైవేటీకరణ చేస్తూ ఉందన్నది మేము ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం.